చేస్తే కనుక ఉంచండి, అది ఆ స్క్రీన్ ఉంచండి. అది అప్పుడు వాడు తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు అన్నాడు. అవునా? మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఏంటి? ధర్మశాస్త్రంలో ఏమైతే చెప్పారో అవన్నీ. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా సార్ ధర్మశాస్త్రమైన పనులు. విగ్రహారాధన ధర్మశాస్త్ర సంబంధం ఏంటండి? ధర్మశాస్త్రంలో యెహోవా ఒక్కడే దేవుడు అని ఒక మాట. ఈ వచనాలు రాసినప్పుడు మీరు ఆ పర్టికులర్ సమాజాన్ని మీరు కన్సిడరేషన్ లో తీసుకోవాలి. ఈ పుస్తకం రాసిందంతా కూడా ఆ చుట్టుపక్కల జనాలకి, ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకి, ఆ ప్రజలకి. ఓకే, ఇది రోమీయులకు రాస్తున్నాడు ఈ పత్రిక. అవునా? రోమాలో అప్పటికి రకరకాల యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. కరెక్టే చెప్తున్నానండి. ఈ యెహోవా అనే అతను వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఒక జాతి వాడు పూజించుకుంటున్నారు. అవునా? ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం యెహోవా ఒక్కడే దేవుడు, ధర్మశాస్త్రం ప్రకారం విగ్రహారాధన చేయకూడదు. ఇప్పుడు ఒక రోమీయుడు ఉంటాడు, అతను వాళ్ళ దేవుడును దేవతను పూజించుకుంటున్నాడు. అతను ఇప్పుడు ధర్మశాస్త్రం లేని అన్యజనుడు. అవునా? స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధాన్ని పనిచేస్తున్నాడా? లేదు. కాబట్టి ధర్మశాస్త్రం లేకపోయినా సరే వాడు పాపం చేసినట్టే. ఈ వచనం యొక్క అర్థం అది. ఒకవేళ స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ చేస్తే కనుక తమకు తామే ధర్మశాస్త్రమైనట్లు ఉన్నారు. అప్పుడు అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుంది అని చెప్తున్నారు. ఇది పుస్తకం క్రిస్టల్ క్లియర్ అండి. విశ్వాసి అవిశ్వాసి రెండే. ఇది కొత్త నిబంధన ప్రకారం. పాత నిబంధన ప్రకారం సున్నతి ఉన్నవాడు, సున్నతి లేనివాడు.